ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు చాలిన దేవుడిగా ఉండి ఆయన యొక్క కృపలో మనల్ని దాచి భద్రపరిచారు. సో ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో ఉండి కొన్ని అమూల్యమైన వాక్కుల చేత మనం బలపరచబడి నడిపించబడదాం గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రీసెంట్గా 2-3 రోజుల క్రితం నుంచి ఈ వారంలో అటు ఇంటర్మీడియట్ కానీ ఇటు 10th క్లాస్ కానీ అనేక చోట్ల రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంకా రిజల్ట్స్ రాలేదు. మేబీ చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, మేము పాస్ అయ్యామని. సో చాలా సంతోషం. దేవుని యొక్క కృప ఈ విధంగా బిడ్డలకు దేవుడు తోడుగా ఉంచి విశేషమైనటువంటి జ్ఞానాత్మతో దేవుడు వారిని నింపాడు, బలపరిచారు. ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్లో దేవుడు వారికి విశేషమైన కృపను జ్ఞానాత్మను ఇవ్వటం ద్వారానే పిల్లలు ఆ విధంగా చక్కగా రాయడానికి ప్రభు కృప చూపించారు. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఒకవేళ మేబీ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఆధారపడకండి, కృంగిపోకండి. సో దేవుడు ఏదో ఒక విధంగా మరలా మీకు ఆయన సహాయం చేస్తారు. నిశ్చయం దేవుడు మిమ్మల్ని అద్భుతంగా కృప చూపించి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నా జీవితాన్ని గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. నేను 10th క్లాస్ నేను కూడా ఫెయిల్ అయిపోయాను. 4 సార్లు రాస్తే కానీ నేను పాస్ అవ్వలేదు. అదే పరిస్థితి నా జీవితంలో నాకు చదువు అంత లేదు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కూడా నేను 2 సబ్జెక్టులు ఫెయిల్ చేసుకున్నాను, ఇంగ్లీషు, ఎకనామిక్స్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంగ్లీష్ రాయాలి. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ రాయాలి. నాకు ఇంగ్లీష్లో చాలా పూర్, అంటే అసలుకి అంత నాలెడ్జ్ లేదు నాకు. ఈవెన్ ప్రొనౌన్సియేషన్ చేయడానికి కూడా చేత కాదు. అలాంటి నా పరిస్థితి. కానీ ఉపవసించి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నాకు జ్ఞానం లేదయ్యా. యాకోబు పత్రికలో రాయబడినట్లుగా మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే వాడు సందేహపడక దేవుణ్ణి అడగాలి అని రాయబడింది కదా. ఆ మాట ప్రకారంగా నాకు జ్ఞానం లేదు, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాను. దేవుని మహా ఉచితమైన కృప అద్భుతం. నాకు ఏమి రాని నా పరిస్థితి బైహార్ట్ చేసి అది వస్తే ఒకవేళ అది రాయాలి, లేకపోతే రాయలేదు. అలాంటి పరిస్థితి నాది. సో ఈవెన్ మొత్తానికి అన్ని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ రాసేసాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అద్భుతం ఏంటంటే, నా స్నేహితులు నన్ను హేళన చేసి నా తండ్రిని అవమానపరిచినటువంటి నా స్నేహితులందరూ ఫెయిల్ అయిపోయారు. నేను ఒక్కడినే పాస్ అయ్యాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 10th క్లాస్ 4 సార్లు రాస్తే కానీ పాస్ అవ్వను. నేను ఇంటర్మీడియట్ అట్ ఎ టైం పాస్ అవ్వడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఈ యొక్క దినాన దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ దేని విషయంలో నువ్వు భయపడుతున్నావా, కలవరపడుతున్నావా, ఫెయిల్ అయిపోయావేమో, మీ పిల్లలు ఒకవేళ ఫెయిల్ అయి ఉన్నారేమో, వారిని ధైర్యపరచండి. ఆధారపడేటటువంటి పరిస్థితి రానికుండా వారికి చేయూతనివ్వండి. తప్పకుండా దేవుడు మీకు మేలే చేస్తాడు. ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది, దేవుడు ఉద్దేశించింది ఏదైనా సరే అద్భుతం జరుగుతుంది అని మనం వారిని ధైర్యపరచాలి. ఒక లేఖనాల్లో ఉండే ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాయకుడైన యెహోషువ చేతికి అప్పగించబడింది యావత్తు ఇజ్రాయిల్ యొక్క సమాజం. సో ఇజ్రాయిల్ అందరూ యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. దాటిన తర్వాత కొంతకాలానికి ఎరుకో చుట్టూ తిరిగి ఎరుకోను జయించారు. ఎరుకోని జయించి, చాలా పెద్దది ఎరుకో, జయించేశారు. కత్తి లాంటి ఈటె, డాలు ఏ ఆయుధం ప్రయోగించకుండానే వారు ఎరుకోని జయించారు. అది అయిన తర్వాత హాయి మీదకి వెళ్ళడానికి ఏమన్నారంటే, హాయి చాలా చిన్నదికి ఇంతమంది ఎందుకు, 3000 మంది వెళ్తే సరిపోతుంది, మొత్తాన్ని నిర్మూలన చేసేస్తామని వెళ్ళారు. కానీ హాయి వారు కొద్దిమంది అయినా వీళ్ళు నిలబడలేక ఫెయిల్యూర్ అయ్యి ఓడిపోయి వచ్చేసారు. ఆల్రెడీ వీళ్ళలో కొంతమందిని చంపేశారు వాళ్ళు. అలాంటి పరిస్థితిలో యెహోషువ తల మీద బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు బ్రతిలాడుతున్నప్పుడు ప్రభు అక్కడ ఓటమికి గల కారణాలు చెప్పి దేవుడు అక్కడ ఉన్న ఆ కారణాలని సరిచేపించాడు యెహోషువ చేత. తర్వాత తిరిగి హాయి మీదకి వెళ్తే
అద్భుతమైనటువంటి విజయం. హాయే కాదు, ఇక తిరుగు లేకుండా ఆ కనాన్ దేశంలో ఉన్నటువంటి పాలు తేనె ప్రపంచ దేశం 7 జాతులు మొత్తానికి నిర్మూలన చేయడానికి యెహోషువ నాయకత్వంలో ఇక ఎక్కడ కూడా తిరుగు లేకుండా అద్భుతమైన రీతిలో జయ జీవితాలు వారు అన్ని దేశాల మీద వారి జయం పొందుతూ నడిపించబడ్డారు. సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అపజయం ఎదురైతే కృంగిపోకుండా ఆ అపజయానికి కారణాలు ఏమిటో దేవుని దగ్గర పరీక్షించుకున్నట్లయితే నిశ్చయముగా ప్రభు ఒక చక్కటి ఆలోచన, నీ ఓటమికి కల కారణాలు ఆయన తెలియచేస్తాడు. దాన్ని నువ్వు సరిచేసుకొని ప్రభు పాదాల దగ్గర ముందుకు కొనసాగటానికి ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఇక మరి అన్నడూ అపజయం అనేది నీకు రాకుండా ప్రభు అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. మరి ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు అపజయం, ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసుకునేటట్లుగా ఆయన సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ ఫ్యూచర్ రాబోతున్న కాలం అంతా ఎక్కడ కూడా నీకు ఓటమి అనేది రాకుండా అద్భుతమైన రీతిలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. కృప మీకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అవును, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓటమికి గల కారణాలు ఏంటో మీరు తేటపరిచారు. నాయన, ఓటమి ఒక్కొక్క జీవితంలో ఎదురైనప్పుడు కృంగిపోకుండా మీకు తమను అప్పగించుకున్నప్పుడు అయ్యా వారి జీవితంలో మరి ఇంకెన్నడూ ఓడిపోకుండా, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేకుండా వారికి భవిష్యత్ అంతా కూడా జై జీవితం కలిగేటట్లుగా మీ దాసులు యెహోషువకి మీరు అయ్యా ఆలోచనకర్తగా ఉండి మీరు ఆయన బలపరిచి ఆయనతో పాటు యావత్తు ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజాన్ని అయ్యా కానాను దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా మీరు సహాయం చేశారు. ఉదయకాలమందు ఎవరైతే నీ బిడ్డలు అయ్యా కృంగిపోయి ఉన్నారో, అయ్యా వేదనతో ఉన్నారో, కలవరాలతో ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించి అద్భుతమైన రీతిలో ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి. చాలిన దేవుడుగా ఉండి మీ నామాన్ని గణపరచుకోండి. కృప వెంబడి కృపనిచ్చి బలపరచమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు అక్కడ పర్యంతం కృప, ఓటమి నుండి విడుదల పొంది దేవుని ద్వారా ఎన్నడూ ఓటమి అని ఎరగకుండా ఉండడానికి తీర్మానం చేసుకొని ప్రార్థనలు ఏకీభవించిన వారందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడికి తోడుగా ఉంటాడు. మరి అన్నడూ ఓటమి అనేది ఎరగకుండా దేవుడి జీవితంలో అద్భుతంగా తోడుగా ఉండి నేను బలపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభుపేట వందనాలు. మాటలు విన్న నీవు అనేకలకి షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ పరిచయంలో మీరు తోడుగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభు సహాయం